ఒకే రోజు 2 సార్లు పెళ్లి చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ కూడా తెగ దీని గురించి మాట్లాడేసుకుంటున్నారు. అదేంటి అసలు ఒకే రోజు 2 సార్లు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. మనము సాధారణంగా కొంతమంది సెలబ్రిటీస్ విషయంలో ఇలాంటివి చూసామన్నమాట. ముఖ్యంగా 2 సార్లు పెళ్లి ఒకే రోజు అంటే మనకు నాగ చైతన్య, సమంత గారి పెళ్లి గుర్తుకొస్తుంది. సో వాళ్ళిద్దరు కూడా, సమంత గారు క్రిస్టియన్ కాబట్టి తన పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య గారు హిందూ కాబట్టి ఆయన పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళ బంధం అనేది ఎక్కువ రోజులు నిలవకపోయినప్పటికీ అంటే 2 సార్లు పెళ్లి చేసుకోవడం అనేది ఇలాంటి సందర్భాల్లో మనం చూస్తామన్నమాట. అంటే వాళ్ళిద్దరూ డిఫరెంట్గా డిఫరెంట్ కైండ్కి చెందిన వాళ్ళు, అంటే వేరే మతానికి చెందిన వాళ్ళు అయి ఉంటే ఆ విధంగా చేసుకుంటారు ఇష్టంతోని. బట్ ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా హిందువులే కదా, రష్మిక హిందువే, అదేవిధంగా విజయ్ గారు కూడా హిందువే కాబట్టి 2 సార్లు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారని ఒక డౌట్ అనేది చాలా మందికి కూడా వస్తుంది. మరి వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో కూడా ప్రేమించుకుంటున్నప్పటికీ, బయట చాలామంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ, వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పటికీ, స్టిల్ వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అనే ఒక విషయం బయటకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఈ యొక్క విషయాన్ని రివీల్ చేయలేదు. ఎవరు ఎన్ని సందర్భాల్లో ఎన్ని రకాలుగా వాళ్ళ గురించి మాట్లాడుకున్నా కూడా ఏ ఒక్క చోట కూడా బయటకు వచ్చేసి అవును మేము ప్రేమించుకుంటున్నాము, పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మనమే పెళ్లి జరుగుతుంది పలానా డేట్ అని చెప్పేసి అనుకుంటున్నాను తప్ప వాళ్ళు ఎక్కడా కూడా చెప్పలేదు. రీసెంట్గా ఇద్దరు కలిసి ఇన్స్టా వేదికగా స్పందించడం తప్ప అప్పుడే ఒక క్లారిటీ అనేది మనకు వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పెళ్లి 26కి గ్రాండ్గా ఉదయ్పూర్ ప్యాలెస్లో జరగబోతుంది, రాజస్థాన్ ప్యాలెస్లో. అక్కడ ఇంతకుముందు కూడా చాలామంది సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు జరిగాయి. అయితే ఇక్కడ 2 సార్లు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారంటే మరి మన తెలుగు పద్ధతిలో మార్నింగ్ వీళ్ళ పెళ్లి జరుగుతుందన్నమాట విజయ్ దేవరకొండ గారి సైడ్ నుంచి. మరి ఇక్కడ రష్మిక గారు కన్నడకు చెందినటువంటి అమ్మాయి కాబట్టి కన్నడ పద్ధతిలో కూడా ఈవినింగ్ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి, సో ఇద్దరి ఫ్యామిలీస్ యొక్క అంగీకారంతో, ఇష్టంతో ఈ విధంగా చేసుకుంటున్నారనమాట. సో ఖచ్చితంగా చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మరి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఏ విధంగా జరుగుతుంది, ఒకే రోజు 2 సార్లు పెళ్ళి అంటే ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పేసి వాళ్ళ లైఫ్లో అయినా కూడా, అండ్ వాళ్ళని చూసేటటువంటి మన అభిమానులకైనా చూడని చెప్పేసి అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి 26కి వీళ్ళ పెళ్ళిళ్ళు ఏ విధంగా జరుగుతాయి అని చెప్పేసి.